హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అనామికా స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 24. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్, ఇప్పుడు ఊర్లో వాళ్ళకి నీ మీద కోపం ఉంది. నిన్న జరిగిన విషయం వాళ్ళు అంత తొందరగా మర్చిపోరు. నిన్ను అక్కడ చూసి వాళ్ళు మళ్ళీ తప్పుగా అనుకోవచ్చు అని అన్నాడు చక్రవర్తి. కానీ బావా, వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను కదా అని అన్నాడు గౌతమ్. ఇప్పటికీ రఘు ఉన్నాడు కదా, సరిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఊళ్ళో వాళ్ళ గొడవల్లో పడకు అని చక్రవర్తి గౌతమ్తో అన్నాడు. సరే బాబా, మీరు ఎలా అంటే అలా, నేను ఇక్కడే ఉంటాను, మీరు పంచాయతీకి వెళ్ళండి అని అన్నాడు గౌతమ్. రాజారావు గారు మరియు చక్రవర్తి ఇద్దరు పంచాయతీకి వెళ్ళారు. అక్కడ ఊరందరి మధ్యలో ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా కూర్చున్నారు. ఒక పక్క అక్కన్న రాజనులు దోషుల్లా స్థానంలో నించున్నారు. మరో పక్క కుర్చీలో బంగారాజు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఉన్నాడు. రాజారావు గారు ఇంకా చక్రవర్తి రాగానే అందరూ దండాలయ్యా అంటూ వాళ్ళకి దారి ఇస్తూ దండాలు పెట్టడం మొదలుపెట్టారు. అది చూసిన బంగారాజుకి వాళ్ళ మీద కోపం, అసూయ, ద్వేషం ఇంకా చాలా పెరిగిపోయింది. న్యాయ నిర్ణేతలుగా కూర్చున్న వాళ్ళిద్దరూ కూడా లేచి నించొని రాజారావు గారికి చేతులు జోడించి నమస్కారం అని అన్నారు. రాజారావు గారు కూడా తన చేతులు జోడించి వాళ్ళందరికీ సగౌరవంగా నమస్కారం పెట్టారు. కానీ బంగారాజు మాత్రం నించోకుండా అలానే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. కూర్చోండి రాజారావు గారు అని ఒక న్యాయ నిర్ణేత అన్నాడు. రాజారావు గారు వెళ్ళి బంగారాజు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆయన కూర్చోగానే న్యాయ నిర్ణేతలు కూడా కూర్చున్నారు. చక్రవర్తి వచ్చి వాళ్ళ నాన్న వెనక నించున్నాడు. రాజారావు వచ్చి పక్కన కూర్చోగానే బంగారాజుకి ఏదో తెలియని భయం మొదలైంది. రాజారావు గారికి అక్కన్న రాజన్న విషయం ఎంత తెలిసిందో అనేది తన భయాలకి గల కారణం. మొదట న్యాయ నిర్ణేత ముందుగా మాట్లాడుతూ, చెప్పండి రాజారావు గారు, అసలు పంచాయతీ ఎందుకు? వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు? సమస్య ఏంటి? ఏం జరిగింది అని అడిగారు. వీళ్ళిద్దరూ నిన్న రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి పట్టుకొని కట్టిపడేశారు. ఉదయాన్నే మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అని అన్నారు రాజారావు గారు. ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ, ఏంటి దొంగతనమా? రాజారావు గారి ఇంట్లో దొంగతనమా? నిజంగా అసలు వీళ్ళకి భయం లేకుండా పోతుంది. రాజారావు గారి ఇంట్లో దొంగతనం చేశారంటే ఇంకా మనందరి ఇంట్లో కూడా చేస్తారు అని రకరకాలుగా గుసగుసలు వినిపించాయి. రెండవ న్యాయ నిర్ణేత, మీ దగ్గర ఈ విషయానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా రాజారావు గారు అని అడిగాడు. రఘు ముందుకొచ్చి, ఆధారాలు కాదండి, నేనున్నాను, నేనే ప్రత్యక్ష సాక్షిని అని చేతులు కట్టుకొని వాళ్ళ ముందు నించున్నాడు. అసలు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు రఘు అని అడిగాడు న్యాయ నిర్ణేత. తెల్లవారుజామున మాకు గదిలో నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. వెళ్ళి అక్కడ చూసేసరికి వీళ్ళిద్దరూ ఇనుప పెట్టెను బలవంతంగా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఇనుప పెట్టెని చేతిలో పట్టుకొని వాళ్ళ చేతిలో ఉన్న కత్తిని మా వైపు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. కానీ మేము వారిని పట్టుకున్నాం అని అన్నాడు రఘు. బంగారాజు ఇదంతా విని, అవునా, అంత శబ్దాలు అవుతూ ఉంటే రాజారావు గారు మీరేం చేస్తున్నారు? మీ గదిలోనే కదా శబ్దాలయ్యింది. అంటే మీరు ఇంట్లో లేరా, లేదా ఊర్లోనే లేరా అని అడిగాడు. అవును బంగారాజు, మేము ఊర్లో లేము, చిన్న పని ఉండి బయటికి వెళ్ళాం అని చక్రవర్తి బంగారాజుకి సమాధానమిచ్చాడు. ఎలా అయినా మీరా విషయం పంచాయతీలో తీసి ఈ దొంగతనం మధ్యలో తనని కూడా తీసుకురావాలన్న ఆలోచనతో అంత తెల్లవారుజామునే వెళ్ళి చేసే పనులేంటో అని అడిగాడు. ఇక్కడ ముఖ్యం మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేశాం అనేది కాదు బంగారాజు. మా ఇంట్లో దొంగలు పడ్డారు, అది ముఖ్యం. వీళ్ళకి శిక్ష పడాలి, అది ముఖ్యం అని చక్రవర్తి బంగారాజుతో అన్నాడు. మొదటి న్యాయ నిర్ణేత చక్రవర్తి మాటల్ని సమర్థిస్తూ, అవును బంగారాజు, చక్రవర్తి చెప్పింది కూడా నిజమే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అది వాళ్ళ విషయం. కానీ దొంగతనం అనేది చాలా తప్పు.
ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇంత ధైర్యంగా దొంగతనం చేసిన వాళ్ళు రేపు మన ఇంట్లో చెయ్యరు అన్న నమ్మకం ఏంటి? అంతేకాకుండా వాళ్ళు కత్తులతో బెదిరించారంట. ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళని చంపడానికి కూడా వీళ్ళు వెనక అడుగు వెయ్యరు అని అన్నాడు. అక్కన్న రాజన్న ముందు చేసిన పనులు గుర్తుకు వచ్చి అన్నారు ఆయన. వీళ్ళు ముందు కూడా ఇలాంటి తప్పులు చాలానే చేశారు, ఈసారి వీళ్ళని క్షమించలేము అని అన్నారు న్యాయ నిర్ణేత. మాకేం తెలీదు, ఈ దొంగతనం చెయ్యమని మాకు సుపారీ ఇచ్చారు, అంటే డబ్బులు ఇచ్చారు అని రాజన్న ఒకేసారి గట్టిగా అరిచాడు. ఈ మాట విని బంగారాజు కొంచెం భయపడుతూ తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని కోపంగా రాజన్న వైపు చూశాడు. సుపారీ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసలాడడం మొదలుపెట్టారు. రెండవ న్యాయ నిర్ణేత ఈ మాటలు విని, సుపారియా? దొంగతనానికి కూడా సుపారీ ఇస్తారా? ఏం దొంగలించమని చెప్పారు? ఎవరు ఈ పనిని చేయమని చెప్పారు? వాళ్ళ పేర్లు చెప్పు, అసలు ఏం దొంగలించమన్నారో చెప్పు అని కొంచెం గట్టిగానే అడిగారు ఆయన. మాకు వాళ్ళ పేర్లు తెలీదు, వాళ్ళు ఏవో కాగితాలు అడిగారు, అవి దొంగలించడానికే మేము వచ్చాం. మేము ఎవరిని చంపే వాళ్ళం కాదు, మా ఉద్దేశం అది అస్సలు కాదు, ఆ కత్తి భయపెట్టడానికి మాత్రమే అని అన్నాడు అక్కన్న. మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. అప్పటి వరకు వింటూనే ఉండండి ఈ కథ మీరా, ఇంకెక్కడో కాదు, అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. అలాగే ఈ స్టోరీని మీరు మొత్తం చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్కి వెళ్ళి నేనిచ్చిన కోడ్ని మీరు రిఫర్ చేస్తే మీకు 5 కాయిన్స్ కూడా వస్తాయి. దాంతో ఈ స్టోరీని మీరు చదవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.